హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 40వ రోజు అండి. నిన్నటి రోజుని బుద్ధుడు మొట్టమొదటిసారిగా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జాలరి ఆ సముద్రాన్ని గురించి ఒక 8 విషయాలను చాలా చక్కగా వివరించటం, అది విన్న తర్వాత బుద్ధుడు కూడా సాధకుని యొక్క అవసరాలు కూడా 8 పద్ధతుల్లో చేయాలని చెప్పి అక్కడ అష్టాంగ సూత్రాలను కూడా మరి బుద్ధుడు చెప్పటం, ఈ విషయాలను కూడా మనం విన్నాం కదా. ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కొన్నాళ్ళ తర్వాత బుద్ధుడు శ్రావస్తి నగరం చేరుకున్నాడు. అక్కడ చాలా ముఖ్యమైన విషయాలపై ప్రసంగించాలనుకొని భిక్షువులందరూ కూడా సమావేశపరిచాడు. ఎందుకంటే భిక్షు సంఘంలో కూడా కొన్ని కల్లోలాలు రావటం, కొందరు పోటీ సంఘాలు కూడా స్థాపించటం, ఈ విషయాలన్నీ విన్న తర్వాత అందరినీ సమావేశపరిచాడు. చూడండి భిక్షులారా, మీ మనస్సులోని ఆలోచనలన్నీ తీసి ప్రక్కన పెట్టండి. నేను చెప్పే విషయాలు శూన్య మనస్సుతో, హృదయంతో వినండి. కొన్ని ధర్మాలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని ప్రత్యేక విలువలు కూడా ఉంటాయి. స్థాయి భేదాలు ఉంటాయి, తరతములో ఉంటాయి. 1 శూన్యత్వం, 2 లక్ష్య రాహిత్యం, 3 నిశ్శేషత్వం. ఈ 3 సాధనా మందిరానికి 3 ప్రవేశ ద్వారాలు. నిర్వాణ పదంలోనే అవి 3 అంతస్తులు, అవస్థలు కూడా. ఏ పేరుని పిలిచినా, ఏ పేరు పెట్టినా ఉండేది ఆ 3. ఇందులో మొదటి అంతరం శూన్యత. శూన్యత అంటే శూన్యం కాదు, శూన్య స్థితి కాదు, కేవలం శూన్యత స్థితి కాదు, నాస్తి కాదు. అంటే శూన్యం స్వతంత్రంగా నెలకొనటం. శూన్యత అంటే ఆత్మ సైతం లేని స్థితి. ఆస్తి నాస్తి రెండింటిపైన నమ్మకం ఉండనవసరం లేదు, రెండూ తప్పే. అన్ని ధర్మాలు మనుగడ కోసం ఒకదానిపై ఒకటి ఆధారపడుతున్నాయి. ప్రతి ఒక్కదానికి మిగిలినవన్నీ ఆధారాలు అవుతుంటాయి. ఒక ధర్మంలో అన్ని ధర్మాల ఛాయలు కూడా ఉంటాయి. ఏదో ఒక ధర్మం పట్ల ఇష్టం, అయిష్టం, అసూయ, విమర్శ పనికిరావు. శూన్యతను ఆరాధించటం వలన మొదటి ద్వారం తెరుచుకుంటుంది, స్వేచ్ఛ లభిస్తుంది. నిర్వాణ పదంలో అది తొలి మజిలీ అవుతుంది. ఇక 2వది అధిమిత్ర అంటే అంతరం. ఇతరులతో సంబంధం లేకపోవటం అంటే మనసు, బుద్ధి, అహంకారం లేకపోవటం, వాటిని పట్టుకు వేలాడకపోవటం. ధర్మాలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. ధర్మం నీడలో వ్యక్తిత్వం రాణింపుకు రాదు. 3వ అంతరం అప్రాణహిత, దేని వెంట పడకపోవటం. అంటే మనుషులు చాలామంది ఇది కాదని అది కాదని తిరుగుతూ ఉంటారు. దారిద్ర్యం వద్దని సంపదలు ఆశిస్తారు. ఆధ్యాత్మికవేత్తలు విముక్తి అంటే మత పెద్దలు మోక్షం అంటారు. జనన మరణాలు వద్దనుకునేవారు మోక్షం, స్వర్గం కాంక్షిస్తారు. ఒకటి వద్దంటూనే మరొకటి వాంఛిస్తుంటారు. శూన్యం కారు, కోరికల్ని వదులుకోరు. స్వేచ్ఛ, జ్ఞానం 2 మనలోనే ఉంటాయి. మనకు భిన్నంగా ఎక్కడో అవి ఉండవు. కళ్ళు మూసి చూస్తే మన లోపలే కనిపిస్తాయి. అంచేత దానికోసం వెంపర్లాడవద్దు. బ్రహ్మం, నిర్వాణం, విముక్తి, మోక్షం, అదే అప్రాణహిత అంటే. నీకు కావాల్సింది మీకు లభిస్తుంది. ఈ 3వ గుమ్మం దాటితేనే అంతా స్వేచ్ఛ, అదే శూన్యత అంటే అర్థం. మరునాడు 2 బ్రాహ్మణ పండితులు వచ్చారు. ఇద్దరు కూడా ప్రాచీన సాహిత్యం వడగట్టినవారు. వారిలో ఒకరు ఎమ్మేలు ఇలా ప్రశ్నిస్తున్నాడు: మహాత్మా, అపూర్వము, అనితర సాధ్యమైన మీ ధర్మబోధలు వింటున్నాం. తాము మాగధిలో భాష ప్రసంగిస్తున్నారు. ఇతర దేశాల వారికి ఆ మాగధి భాష రాదు. ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి బోధించాల్సి వస్తుంది.
మీరు ఆమోదిస్తే మీ సూత్రాలను సంస్కృతిలోకి అనువదిస్తామన్నారు. బుద్ధుడు కొంతసేపు నిశ్శబ్దం వహించేలా అన్నాడు, మహోదయ్, మీ సూచన నాకు ఆమోదయోగ్యం కాదు. ధర్మ ప్రచారం భాషను బట్టి ఉండదు. ధర్మం అన్నది సజీవ చైతన్యం. చెప్పేవారి మాటల్లో చైతన్యం పొంగుకు రావాలి. జ్ఞానం మొగత అలవడుతుంది కానీ భాష ద్వారా, సాహిత్యం ద్వారా కాదు. కొన్ని పదాలకు స్పందన ఉంటుంది, వాటిని అలాగే ఉచ్చరించాలి. శబ్దశక్తి మీకు తెలియనిది కాదు. మీరు సంస్కృతీకరిస్తారు సరే, మరి పామరుల మాట ఏమిటి? సామాన్యుల మాట ఏమిటి? వారికి అసలు చదువులే లేవు కదా. వారి వారి మాతృభాషలో వింటే, చదివితే ఉన్న తృప్తి పరభాషలో చదవటం వలన కలగదు. ధర్మబోధ జనజీవనానికి దగ్గరగా ఉండాలి. ప్రాంతీయ సంస్కృతిని పుణికిపుచ్చుకోవాలి. మీ సంస్కృత అనువాదాలు ఆ పని చేయలేవని నాకు అనిపిస్తుంది. దయచేసి ఇక సెలవు అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఉత్రి అనే సన్యాసి వర్షంలో తడుస్తూ బుద్ధుని ఆశ్రమానికి వచ్చాడు. ఆనందుడు అతన్ని స్వాగతించి మర్యాద చేసి బుద్ధుడికి పరిచయం చేశాడు. ఉత్రియ బుద్ధుని ప్రశ్నిస్తున్నాడు, మహాశయ, మీరు మహాజ్ఞానులని ప్రచారం జరుగుతుంది. నా సందేహాలకు కొన్ని తీర్చుకోవాలని వచ్చాను. అందుకు బుద్ధుడు అలాగే అన్నాడు. సృష్టి శాశ్వతమా అశాశ్వతమా? స్థిరంగా ఉంటుందా నశిస్తుందా? అప్పుడు బుద్ధుడు, క్షమించండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్పను అన్నాడు. ఉత్రి అంటున్నాడు, పోనీ లోకం అనంతమా అశాశ్వతమా? ఇదేనా చెప్పండి. దానికి సమాధానం చెప్పను. దేహం ఆత్మ ఒకటేనా వేరువేరా? అందుకు బుద్ధుడు మౌనమే సమాధానంగా అలాగే కూర్చున్నాడు. ఉత్తిరికి కోపం వచ్చింది. కోపంగా అడుగుతున్నాడు, అసలు మీరు మరణించిన తర్వాత ఉన్నట్టా లేనట్టా? దానికి కూడా నా వద్ద సమాధానం లేదు అన్నాడు. మరణం తర్వాత మీరు ఉంటారా పోతారా? తెలియదు. మీకు జ్ఞానోదయం అయిందంటారు కదా, మరి అది నిజమా అబద్ధమా? నా ప్రతి ప్రశ్నకు మౌనం వస్తున్నారే, అసలు మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలరా లేదా? అందుకు బుద్ధుడు, ధ్యాన సంబంధమైన వాటికి, సాధనకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తాను. మనస్సు, శరీరం, కష్టాలు, ఆందోళన గురించి అడగండి, చెప్తా. ప్రపంచంలో ఎంతమంది మీ బోధన విని బాగుపడాలనుకుంటున్నారు? అందుకు బుద్ధుడు మౌనం వహించాడు. ఇక ఆ వచ్చిన అతనికి ఎంతో కంపరం పుట్టింది. కావాలనే బుద్ధుడు తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటలేదని అపోహపడ్డాడు. అది గ్రహించి ఆనందుడు అతన్ని ఊరడించాడు. స్వామి, గౌతముని ఆంతర్యం గ్రహించండి. ఒక రాజుగారు ఉన్నారనుకుందాం. బ్రహ్మాండమైన కోటలో ఉన్నారు. కోట చుట్టూ కందకం ఉంది. ప్రవేశ ద్వారం వద్ద గట్టి బందోబస్తు ఉంది. చీమ కూడా లోపలికి చొరపడే వీలు లేదు. అది గౌతముని పద్ధతి. తన మార్గంలోకి ఎంతమంది వచ్చారని ఎప్పుడు చూడండి. బోధించటం వారి పని. అర్థం చేసుకొని ఆచరించదలసిన వారు ఆచరిస్తారు, లేదంటే లేదు. ఎవరిని బలవంతం కూడా చేయరు. ఆచరించిన వారు ఆనందం పొందుతారు, దుఃఖాన్ని దాటిపోతారు. మనస్సు, శరీరం అదుపు చేయటం గురించి ప్రశ్నించండి, దానికి సమాధానం చెప్తారు. ఉత్తిరికి కావాల్సింది తాత్విక చర్చ, శుష్క వేదాంతం. ఇక ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు వాచ్యగోత్రాన్ని సన్యాసి వచ్చాడు. అతను కూడా అలాంటి ప్రశ్నే సంధించాడు. బుద్ధుడు ఒక్క ప్రశ్నకు స్పందించలేదు. అతను కూడా విసిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆనందుడు అడిగాడు, భగవాన్, ధర్మోపన్యాసాలలో అనేక మార్లు ఆత్మచర్చ చేశారు కదా, మరి వాచ్యగోత్ర ప్రశ్నకు సమాధానం చెప్పడం కారణం ఏమిటి? ఆనంద్, నేను ఆత్మ విచారణ చేసేది మీకు ధ్యానంలో సహకరించడానికే. అవి తాత్విక చర్చలు కావు, అవి బోధనాంశాలు. అందులో సిద్ధాంత భాగం అనేది ఉండదు.
సిద్ధాంతం అనగానే చర్చ మొదలవుతుంది. పూర్వపక్షం, ఉత్తరపక్షం ఉంటాయి. నేను చెప్పే విషయాలు ప్రవాహం దాటడానికి ఉపకరించే పడవలాంటి మాత్రమే. వాటిని తలకెత్తుకోకూడదు. ప్రవాహం దాటిన తర్వాత పడవ అవసరం ఉండదు కదా. సాధనలో కూడా అనుభవం తర్వాత సిద్ధాంతాలు అనవసరం. వాచ్యగోత్రుడు నా నుండి సిద్ధాంతం చర్చ ఆశించాడు. అతనికి సిద్ధాంత రాద్ధాంతాలు నాకు ఇష్టం లేదు. ఆత్మ కానీ అనాత్మ కానీ మరొకటి కానీ చర్చ, తాత్విక దృష్టి అనవసరం. ఒకవేళ ఆత్మ ఉన్నది అంటే నా అభిప్రాయాన్ని పూర్వపక్షం చేస్తాడు. ఆత్మ లేదనంటే అది పట్టుకుని ప్రచారం చేస్తాడు. నా వద్ద సమాధానం లేదనుకున్నా, నాకు తెలియదనుకున్నా వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు కదా. సంకుచిత భావాలతో ఉక్కిరిబిక్కిరి కావటం కన్నా మౌనం ఎంతో ఉత్తమం కదా. మరొకనాడు కొందరు సన్యాసులు అనిరుద్ధులకు వీధిలో ఎదురుపడి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పందే వదిలిపెట్టమని పట్టుబట్టారు. బుద్ధుడి జ్ఞాని అని విన్నాం, ఆయన సిద్ధాంతాల గొప్పవని ప్రచారం కూడా జరుగుతుంది. నీవు ఆయన శిష్యుడు కదా, మాకు సమాధానం చెప్పు. బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ఉన్నట్టా లేనట్లా? అనిరుద్ధ సమాధానం చెప్పాల. ఇతను కొత్త భిక్షగాడిలాగా ఉన్నాళ్లే, నోరు విప్పటం లేదు అంటూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదే ప్రశ్న అనిరుద్ధ బుద్ధుడిని అడిగాడు. సమాధానం చెప్పండి భగవాన్, బయట వారి ఎదుట నోరు విప్పలేకపోతున్నాం అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు. చూడు అనిరుద్ధ, లౌకిక ప్రజ్ఞకు బుద్ధుని ఆంతర్యం అర్థం కాదు. బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ లేడు? రూపంలో ఉన్నట్లా, భావనలో ఉన్నట్లా, బుద్ధిలో ఉన్నట్లా, లేదా ప్రజ్ఞలో ఉన్నట్లా? ఎక్కడ దర్శించగలవు బుద్ధుణ్ణి, ఎక్కడ దర్శించలేవు. ప్రయత్నిస్తే, సాధన చేస్తే, ధ్యానం చేస్తే ఈ క్షణం నీ ముందు కనిపిస్తున్న రూపం శాశ్వతం అంటావా? భావం అశాశ్వతమా? ధర్మసూక్ష్మం అదే, ధర్మసూత్రం అదే. వివేకానికి అందని బుద్ధుడు. అన్ని ధర్మాలలోనూ బుద్ధుడు ఉంటాడు. నిజ స్వభావం తెలుసుకోగల వారికి ఎక్కడ దర్శనమివ్వడు. సత్యాన్ని మాటలతో నిర్వచించడం సాధ్యం కాదు. ధ్యానంలో అనుభూతి చెందినవలసిందే. మామిడి పండు ఎన్నడూ చూడని వాడికి ఎంత వర్ణించినా దాని రుచి తెలియదు కదా. అలాగే సత్యం రుచి చూసిన వారే రుచి మరుగుతారు. అంచేతనే వ్యర్థమైన చర్చలు వద్దని చెప్తూ ఉంటాను. అన్ని ధర్మాల ఆంతర్యం ఒక్కటే. తత తథా తత్ అంటే సత్యం, తత్ నుండి అంటే సత్యం నుండి సర్వం ఏర్పడుతుంది. సత్యం నుండి ఉద్భవించిన వాడు తథాగతుడు. సత్యం నుండి ఉద్భవించిన వారికి ధర్మాలెందుకు? ధర్మాలు ఎక్కడికి పోవు. తథాగతుడు అంటే అర్థం ఎక్కడి నుండి వచ్చాడో ఎక్కడికి పోతాడో తెలియనివాడే. నేను తథాగతుడిని. నేను నాది అనే విచక్షణ ఉండదు. అది అంతం లేని స్వభావం నాది. ఆది అంతం లేని స్వభావం నాది. అలాగే మనందరి స్వభావం కూడా అదే. మరి ఓకే మాస్టర్స్, ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. థ్యాంక్ యూ.